ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ప్రియులారా, మరి 10 నిమిషాలు వర్తమానం ఇది. చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రప్రథమంగా దానికి ముందు ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సహోదరులు డాక్టర్ రత్న ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీమతి విజయ సాల్మోన్ రాజ్ గారికి సంఘపక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు వారికి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆయుష్ను దయచేసి ఆయన కృపకు సాక్షులుగా అనేక సంవత్సరాలు జన్మదినాలను జరుపుకొని ఈ లోకంలో వర్ధిల్లే కృప దేవుడు దయచేయునుగాక. సరే ప్రియులారా, దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో సెలవిస్తున్న సత్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు రాలేదు. అమ్మా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎన్ని గొప్ప మాటలు రాయబడ్డా యేసు ప్రభు గురించి. శాంతినిచ్చే దేవుడు, సమాధానాన్నిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్నిచ్చే దేవుడు, ఐశ్వర్యాన్నిచ్చే దేవుడు, అద్భుతాలను జరిగించే దేవుడు, నిన్ను తలగా ఉంచే దేవుడు, నీ జీవితాన్ని అనేకులకు విరిచి ఆశీర్వాదకరంగా మలచే దేవుడు. మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-20 వచనాలలో చూస్తే, ఏదైతే నీవు నేను ఈ లోకములో పాపము కారణాన్ని బట్టి కోల్పోయామో అదంతా తిరిగి మన జీవితాలలోనికి మన ఒడి నింపే దేవుడని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ లోకానికి తీర్పును తీర్చడానికి రాలేదండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 48, 47, 48 వచనాల్లో తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది. ఇప్పుడు దేవుడు మొదటి రాకలో ఎవరికీ తీర్పు తీర్చడానికి రాలేదు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, వాడిలా వీడిలా, ఎవడి జీవితానికి దేవుడు తీర్పు తీర్చడానికి రాలే. ప్రతి జీవితాన్ని దేవుడు అంగీకరించి, క్షమించి, మన జీవితాలను, మన బలహీనతలో అర్థం చేసుకొని మన జీవితాలను ఆశీర్వాదంతో నింపడానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు మరణించడానికి వచ్చాడు. మన పాపాలను క్షమించడానికి వచ్చాడు. మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన పేరే ప్రేమ. యోహాను సువార్తలో రాయబడినట్టుగా మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. ఆ ప్రేమ అయ్యున్నటువంటి దేవుడు, ప్రేమించడానికి వచ్చినటువంటి దేవుడు, క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు, పరిస్థితులను మార్చి ఆశీర్వాదాన్ని నింపడానికి వచ్చినటువంటి దేవుడు ఈరోజు మరొకసారి ఈ వేదిక ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2023వ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కష్టాలలో నుండి విడిపిస్తాను, నీ అవమానంలో నుండి విడిపిస్తాను, నీ పరిస్థితులన్నిటినీ నేను మరి ఎంతో ఆశాజనకంగా మారుస్తాను, ఆశీర్వాదకరంగా మారుస్తానని. అయితే నీ జీవితంలో అవి ఇంకా దొరకటం లేదా? కారణాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశావా? ప్రేమను పంచడానికి వచ్చినటువంటి దేవుడు ఒక నియమాన్ని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ నియమం ఏమిటంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 27-38 వచనాలలో దేవుని బిడ్డలుగా, ప్రేమకు ప్రతినిధులుగా, ప్రేమను పంచడానికి వచ్చినటువంటి యేసయ్యను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలుగా మనం ఎలా ఉండాలో అక్కడ 10 వచనాలలో చాలా సువిస్తారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 27వ వచనాన్ని గమనించినట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాల్లో 2 వచనాలు గమనిస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాల్లో ఈ విధముగా రాయబడి ఉంది, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కిందికి చదవనా? ఒక చెంప మీద కొట్టిన వానికి వాని వైపునకు
దేవుడు చెబుతున్నటువంటి నియమం, నీవు నేను యేసును ఎరగకుండా పాపములో బ్రతికిన రోజు, ఆయనను అవమానపరిచిన రోజు, ఇంకనూ పాపులమై ఉండగానే ప్రేమామయుడైనటువంటి దేవుడు, శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు మనము చేస్తున్నటువంటి అవమానాన్ని ఆయన ముఖము పైన ఉమ్మివేస్తున్న రోజు, ఆయనను చూసి అనుచితంగా మాట్లాడుతున్నటువంటి రోజు, దేవా అగ్నిని పంపి వీరిని నాశనము చేయమలేదని ఆజ్ఞాపించలేదు. కానీ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఎప్పుడైతే క్షమను నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే నరనరాలలో ప్రేమ నీ జీవితంలో జీర్ణించుకొని ఉంటుందో, దేవుని వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో 8 వచనంలో చెప్పబడినటువంటి మాట, ప్రవచనములైనను నిరర్థకములవుతాయి కానీ మరి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. 2000 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. 2000 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రేమను ఆర్పడానికి అనేక శక్తులు ప్రయత్నించాయి. ఈ ప్రేమకు సంఖ్యలు వేయడానికి అనేక రాజ్యాలు, అనేక మంది రాజులు, అనేక మంది చక్రవర్తులు ప్రయత్నించారు. మట్టిలో కాలగర్భములో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. కానీ ప్రేమ జగతిని వెలిగిస్తున్నది, అనేకుల జీవితాలలో నిరీక్షణనిస్తున్నది, అనేకుల జీవితాలలో శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, అభివృద్ధిని నింపుతున్నది. ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చింది వాస్తవమైతే నీ హృదయంలో ఉన్నాడా? నేను క్రైస్తవునండి, మా తాతగారు క్రైస్తవుడండి, మా ముత్తాత క్రైస్తవుడండి, పుట్టుకతోనే నేను బోనఫైడ్ మెంబర్ అని చెబితే కుదరదమ్మా. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చెప్పబడిన 9 వచనాలు అక్షరార్థంగా నీ జీవితంలో ప్రవచనం నెరవేర్చబడాలి అంటే, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానము చేసి వాగ్దానాన్ని తన కాలమందు నిరర్థకము కాకుండా నెరవేర్చే దేవుడు ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి మాట, నేను ప్రేమ అయ్యున్నాను, మీరు ప్రేమగా ఉండాలి, క్షమాపణతో బ్రతకాలి, ప్రేమిస్తూ బ్రతకాలి, భరిస్తూ బ్రతకాలి. ఎప్పుడైతే అది మన జీవితంలో అర్థమవుతుందో అదే నిజమైన క్రిస్మస్. ఒక క్రానిక్ రోగంతో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని గంటల్లో ఆయన చనిపోతాడని తెలుసు. ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? లోకములో ఉన్న దేని గురించి ఆయన పట్టించుకోడు. దేవుని బిడ్డ, నీకు నాకు తెలుసు, ఈ లోకానికి మనం సంబంధించిన వారం కాదు. ఈ లోకములో నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు. ఈ లోకానికే ఆదర్శంగా, ఈ లోకానికే దీవెనగా, ఈ లోకానికే వెలుగుగా, ఈ లోకానికే ఉప్పుగా మార్చారు. కాబట్టి వింటున్న మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువును ప్రేమించుడి, మీకు కీడు చేసిన వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపిస్తున్నటువంటి వారిని దీవించుడి అని దేవుని వాక్యం శపిస్తుంది. ఈరోజు ఆ స్థాయికి నువ్వు ఎదిగావా? లేనట్లయితే ఈ క్రిస్మస్ వేళ, ఆ రోజు నీవు ఆయనను దూషించిన వేళ, ఆయనను ఎరగరని బొంకినటువంటి వేళ, ఆయన గురించి అనుచితంగా మాట్లాడిన వేళ, ఆయన గడ్డము గుంజి ఆయనను తిట్టినటువంటి వేళ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించుమని ఆ ప్రేమ కలిగిన దేవుడు పలికినట్లుగా ఈరోజు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఉండాలి అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, సందడులు, మరి సంబరాలు మాత్రమే కాదు, కానీ అంతకన్నా ముఖ్యంగా inside out, if you want to have joy, if you want to have hope, if you want to really enjoy what is Christmas and what Christmas means, you need to understand this principle. God is love. God came into this world to give hope. He makes you joyful when you understand these 3 principles. ఈరోజు ఆ సత్యాన్ని గ్రహించి ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తుండగా ఆ కృప, ఆ సహాయం, ఆ నడిపింపు మన జీవితాలలో దయచేయునుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, సందడి మాత్రమే కాదమ్మా. ఒకే కోణంలో నువ్వు ఆలోచన చేస్తే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నిన్ను తలగా మార్చే దేవుడు, నిన్ను ఆశీర్వాదములతో నింపే దేవుడు, వరములతో నింపే దేవుడు, ఒంటరి జీవితాన్ని 1000 మందిగా మార్చగలిగినటువంటి దేవుడు, బలహీనమైన జీవితాన్ని బలంగా మార్చగలిగినటువంటి దేవుడు, నిస్సారమైన జీవితాన్ని సారముతో నింపగలిగినటువంటి దేవుడు, అంధకారమైన జీవితాన్ని వెలుగుతో నింపగలిగినటువంటి దేవుడు, బలహీనమైనటువంటి జీవితాలను బలవంతులుగా మార్చగలిగినటువంటి దేవుడు, కట్టబడినటువంటి దాస్యపు బంధకాలలో నుండి స్వతంత్రములోనికి నడిపించగలిగినటువంటి దేవుడు, మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన దేవుడు, పరలోకాన్ని విడిచిపెట్టి ప్రేమామయునిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు మరొకసారి నిన్ను ప్రేమగా ఆర్జిస్తున్నాడు. ఆయనకు స్థలం ఇస్తావా? ఆ రోజు లోకములో స్థలం ఆయనకు ఎవరూ ఇవ్వలేదమ్మా. సత్రములో చోటు లేనందుక ఆయన పశుల పాకలో పుట్టాడు.
ఈరోజు ఇంకా అనేకులు వారి హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వలేదు. ఈ సాయంకాలపు వేళ యేసు నా హృదయంలోనికి రా ప్రభా, ఆ ఆనందం నాకు రావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ పరిపూర్ణత నాకు కావాలి, ఆ స్వరూప్యంలోనికి నేను మార్చబడాలని నువ్వు ఆశిస్తే దేవుడు నీ హృదయంలో వసించడానికి, నిన్ను దీవించడానికి, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుండగా నమ్మి కృతార్థులయ్యే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మమ్మలను నీవు శిక్షించడానికి రాలేదు స్వామి, నీకు వందనాలు స్వామి. మా శత్రువైనటువంటి సాతానుడు అనునిత్యము మా పైన దోషారోపణ మోపుతున్నాడు. నీవు నరక పాత్రుడివి, దేవుడికి నీవు ఇష్టం లేదు. ఆయన అందుకనే నీ జీవితంలో కష్టాలు పెట్టాడు. నీ కుమారుల జీవితంలో, కుమార్తెల జీవితంలో సమస్యలను ఆయన సృష్టిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించడం లేదు. ఆయన నీపైన శాపాన్ని, ఆయన నీపైన తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడని ఈ వాక్యము సెలవిస్తుంది. ప్రభా, మాకు శాపాన్ని ఇవ్వడానికి, తీర్పును తీర్చడానికి లోకంలోనికి రాలేదు, కానీ భాగ్యవంతులుగా మార్చడానికి, బాధలలో నుండి ఆనందంలోనికి నడిపించడానికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపించడానికి, ఆశ్చర్యకరమైన నీ వెలుగుతో నింపి ఆ వెలుగు చేత అనేకులకు మేము వెలుగుగా ఉండాలని ఈ చీకటి లోకములో నుండి ప్రత్యేకంగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచి తల్లి గర్భంలో ప్రతిష్ఠించి ఏర్పరచుకున్నామని నీ వాక్యము సెలవిస్తుండగా మరొకసారి మా హృదయాలను తాకండి స్వామి. మా హృదయాలలో రండి ప్రభా. మా జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపండి, నూతన వరవడి నింపండి ప్రభా. ఆ ప్రేమ చేత, ఆ ఐక్యత చేత మరొకసారి మేమందరము అంటుకట్టబడి నిజమైన క్రిస్మస్ ఆనందంతో, నిజమైన క్రిస్మస్ సంతోషముతో, క్రీస్తును కలిగి క్రీస్తు వలె క్రీస్తు కొరకు రెండవ రాకడలో ఎత్తబడిన జీవితాన్ని కలిగి నిజమైన క్రీస్తును ఆరాధించే ఆరాధనలోనికి నడిపించి ఆ నిజమైన క్రిస్మస్ ఆనందం చేత నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.